పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని నల్లపురెడ్డిపల్లె వాసులు మండిపడ్డారు. తమ గ్రామంలో ఒక్కరిని కూడా ఓటు వేయనివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల నుంచి బయటకు రాకుండా రాడ్లు కర్రలతో బెదిరించారన్నారు. టీడీపీ గూండాల అరాచకాలకు పోలీసులు సహకరించారని ఆరోపించారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు నల్లపురెడ్డిపల్లె వాసులు. మా ఓటు మేము వేసుకునే దానికని భయపడాలా మేము. ముగ్గురు పిల్లలు ఓటైన వచ్చినారు. చెన్నై ఎవరు, హైదరాబాద్ ఎవరు, బెంగళూరు ఎవరు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఓటైన దానికి ఏంటికి పిలిపించి నాకు ఖర్చు 4,000 బొక్క ఖర్చు, మళ్ళా వాళ్ళకి ఛార్జీలు దండగా. ఎందుకు పిల్లలంగా ఓట్లకు మీ ఓట్లు అయిపోయినాయి, మేము వేసుకున్నామన్నారు సార్. మా అబ్బాయిని కూడా హైదరాబాద్ నుంచి రప్పించాము. మా అబ్బాయి ఎర్రబలి అయితే మీ ఓట్లు అయిపోయినాయి, మేము వేసేసుకున్నాము, ఇంటికి వెళ్ళిపోండి అన్నారు. నువ్వు పోలీసులే దౌర్జన్యం చేస్తారేమో భయపడి మేము వచ్చేసినాం. మా అమ్మాయి అయితే ఓటు వేసేపోయింటే వాళ్ళే గుంజుకొని స్లిప్ వాళ్ళే ఓటు వేసి పంపిస్తున్నారు. మా ఊరు వచ్చేసి 2,900 ఓట్లు, 3,000 దగ్గర ఉంటాయి. ఇంకా ఇక్కడ ఎవరిని నల్లపురెడ్డిపల్లె ఇక్కడ ఎవరిని ఓటు అనేది వేయలేదు. ఎవరు కూడా ఇళ్లలోంచి బయటికి రోడ్డు మీదకి పోయిందే లేదు. ఎప్పుడు ఇట్లాంటి ఎలక్షన్లు చూడలేదు. పోలీసు వాళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళందరూ వాళ్ళ మాటే ఏం చేస్తున్నారు. వాళ్ళు ఉద్దేశంగా వచ్చి రాడ్లు కట్టెలు పట్టుకొని తిరుగుతుంటే రోడ్డు ఇంక మేము ఏ ధైర్యంతో రోడ్డు మీదకి పోవాలా? పోలీసు వాళ్ళు వద్దన్నారు. పాండి సంతకాన్ని వేసుకునే ఇంటికి పోండి అని చెప్పినారు. బయట ఆడికి పోతుంటే ఇంటికి పంపించినారు. పాండి వేసుకునే పని అని పంపించినారు. ఒక 11కు రాపండి అన్నాడు, ఒక అయిపోయిపోండి అని చెప్పినారు.